నమః. శ్రీ యాదాద్రీశాయ నమః. భక్తాగ్రేసులారా, పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ ఫలంతి ధేనవః. పరోపకారం గురించి మాత్రమే చెట్లు పుష్పించి ఫలిస్తున్నాయి. పరోపకారం కోసమే ఆవులన్నీ కూడా పాలిస్తున్నాయి. ఈ లక్ష్యమంతా కూడా మానవులకు కూడా ఆపాదింపబడింది. సర్వ మానవులు కూడా ప్రపంచ శాంతి కోసము, విశ్వశాంతి కోసము ధర్మపురులై ధర్మాన్ని ఉద్దీపింపజేసే రకంగా మానవులందరూ కూడా ధర్మ సాధన చేయాలి. ప్రస్తుతం ఈ కాలంలో రాబోయేది ఒక కరోనా మహా వస్తుందని అందరూ అంటున్నారు. గతంలో కరోనా, వాతావరణ ఉపద్రవాలు, కాలుష్యాలు, కల్మషాలు అన్నీ కూడా నశించిపోయి ఈతి బాధలు, రోగ బాధలు, గృహ బాధలు, పిశాచ బాధలు అన్నీ తొలగిపోయి మానవులందరూ కూడా శాంతియుతంగా ఆనందంగా ఉండాలి అని మహనీయుడైనటువంటి ప్రభు స్వామివారు, దుర్గాప్రసాద్ స్వామివారు మనకి ఒక పిలుపునిస్తున్నారు. కోటి హనుమాన్ చాలీసా పారాయణ అనేటువంటి మహాయజ్ఞాన్ని వారు జనవరి 21వ తారీఖు శుభముహూర్తాన్ని నిర్ణయించి తిరుపతిలో కోటి గళార్చన స్వామివారికి చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఆ జనవరి 21వ తారీఖు నాడు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎక్కడి వారు అక్కడే ఉండి ఎవరి పనులు వారు చేసుకున్నా కూడా ఈ విశ్వశాంతి కోసం హనుమాన్ చాలీసా పారాయణం కనుక చేసినట్టయితే ఆంజనేయ స్వామి మన భూలోకానికి ఇక్కడికి విచ్చేసి ఎవరైతే పారాయణం చేస్తారో వారందరినీ కూడా సర్వకాల సర్వావస్థలందు కూడా రక్షించి కాపాడుతాడు. అభయం సర్వభూతేభ్యో దదామి తద్వ్రతమం అనేటువంటి రాముడి లక్ష్యాన్ని ఆంజనేయ స్వామి నెరవేరుస్తాడు. ప్రమాణం హరిసత్తమం హనుమాన్ ఎత్తన మాచ్ఛాయ దుఃఖక్షయ కరోభవ అన్నటువంటి సీతామ్మవారి ప్రమాణ వాక్యాన్ని కూడా ఆంజనేయ స్వామి నిజం చేస్తాడు. కాబట్టి భక్తులందరూ కూడా ఏకకాలంలో జనవరి 21వ తారీఖు నాడు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేసి విశ్వశాంతికి నిస్వార్థంగా ప్రార్థన చేయమని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. నల్లదేహ లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు యాదాద్రి.